హాయ్ హలో నమస్తే అందరికీ ఎట్లున్నారు ఏంటి తెలంగాణ ఇదిలో ఏం జరుగుతుంది అసలు ఈ బీసీ రిజర్వేషన్ ఇదిలో పొలిటికల్గా పరిణామాలు చూసినట్లయితే ఆ క్రెడిబిలిటీని ఖాతాలో వేసుకోవడానికి పోటీ పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కల్వకుంట్ల కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్న. మరి అసలు వీళ్ళకేంటి సంబంధం? బీసీలకు సంబంధించి పోరాడటం అనేది ఇప్పుడు ఏదన్నా కొత్తగా వచ్చిందా? ఇప్పుడు వీళ్ళు పోరాడితేనే బీసీలకి 42% రిజర్వేషను స్థానిక ఎన్నికల్లో తెలంగాణలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో జరగబోతుందా? రాజకీయాల్లో కూడా ఇప్పుడు తీన్మార్ మల్లన్న భుజాన వేసుకోవటం బట్టే ఇది ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిందా స్థానిక ఎన్నికలకు సంబంధించి అన్నట్లుగా ఈ వీళ్ళ వ్యవహారం మనకు కనపడతా ఉంది. అయితే రాజకీయంగా ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు, ఎవరైనా ఏ ఇష్యూ మీదైనా నాయకులు పోరాడవచ్చు. జాగృతి సంస్థ తరఫున కల్వకుంట్ల కవిత గారు మరి ఆమె ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆమె బీసీ నినాదాన్ని ఆమె భుజాన వేసుకొని ఆమె వంతు ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. రాజకీయంగా ఉన్నది కాబట్టి ఆమె చేయడంలో తప్పు లేదు కదా. మరి అలాగే తీన్మార్ మల్లన్న కూడా మనలాగా ఒక సామాన్యుడిగా మొదలుపెట్టి ఆయన ఎంతెంతాయి వటుడై ఇంతాయి ప్రజా సమస్యలు పోరాడిండు ప్రజల పక్షాన. ఇప్పుడు బీసీ నినాదాన్ని వేసుకొని కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అయిండు, అంతా బాగానే ఉంది. ఇక బీసీ నినాదం అంటే పేటెంట్ మల్లన్న తీన్మార్ మల్లన్న అన్నట్టుగా ఆయన ఫీల్ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక వేరే వాళ్ళు ఎవరు టచ్ చేయకూడదు, వేరే పార్టీల వాళ్ళు కానీ వేరే సామాజిక వర్గాల వాళ్ళు కానీ బీసీ నినాదాన్ని టచ్ చేస్తే ఊరుకోని నేను అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి కనపడుతుంది. ఏమనిపిస్తూ ఉంది? రాజకీయంగా ఉన్నవాళ్ళు, అది అధికార పార్టీలో ఉన్నవాళ్ళైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నవాళ్ళైనా పార్టీ పరంగా ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు. సరే, ఒక ఇష్యూ ఒక సామాజిక వర్గానికి చెందిందైనప్పుడు ముఖ్యంగా ఆ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఉదాహరణకి మనకి మాదిగలకి రిజర్వేషన్కు సంబంధించి 30 ఏళ్ళుగా ఆయన ఏది వాళ్ళకి గ్రూపు జరగాలి, విభజన జరగాలి, జనాభా ప్రాతిపాదికన జరగాలనే విషయం మీద మన మందకృష్ణ మాదిగన్న గారు పోరాడింది. ఆయన మాట్లాడితే అదొక వెయిట్ ఉంటుంది. ఆ తర్వాత ఆయన కేవలం మాట్లాడినంత మాత్రాన విభజన జరగలేదు కదా, చివరికి అదొక దశకు తీసుకొచ్చిండు. ఎంతో నాన్ స్టాప్గా ఆయన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాడిండు. గొప్ప ఉద్యమం అది, సమాజం అంతా కూడా హర్షించింది. అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు ఇస్తేనే అయింది కదా. సరే, ఇక్కడ లొల్లేందయ్యా అంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవో ఇచ్చిందో అధికారికంగా, వెంటనే జాగృతి ఇది తరపున కల్వకుంట్ల కవిత గారు ఆమె ఇది మా విజయము, మేము పోరాటం వల్లే వచ్చింది ఇది అన్నట్టుగా ఆమె క్లెయిమ్ చేసుకున్నారు. సరే, రాజకీయంగా విమర్శిస్తే బాగానే ఉండేది. ఎవరు? తీన్మార్ మల్లన్న ఈ బీసీ నినాదం మీద పోరాడుతూ ఉన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ గెలిచినా అయినా కూడా ముఖ్యమంత్రిని కూడా ఆయన ఈ మధ్యకాలంలో విమర్శించడం మనం చూసాము. అసలు రెడ్లు అనే వాళ్ళే ఇక్కడ పెద్ద శత్రువులు తెలంగాణ సమాజంలో, బీసీలను తొక్కివేస్తున్నారు, దళితులను తొక్కివేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం ఇదంతా కూడా మనం చూసాం. రాజకీయంగా ఇవన్నీ జరుగుతున్నాయి కూడా. అయితే ఇప్పుడు మెయిన్ ఏంటంటే కల్వకుంట్ల కవిత గారు చాలా ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఆయన్ని ఎమ్మెల్సీ నుంచి తీన్మార్ మల్లన్ని సస్పెండ్ చేయాలి, మహిళలంటే గౌరవం లేదు ఆయనకి, అసలు నా గురించి ఎందుకు ఆయన మాట్లాడాలి, నేనేమన్నా అగౌరవంగా ఆయన మాట్లాడానా అని చెప్పి ఆమె ఇప్పుడు బాధపడుతున్నారు. నిజంగా తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేస్తుంది అది. ఎందుకంటే ఒక పాయింట్ మీద, ఒక ఉద్యమం మీద పోరాటం మాట్లాడటం ఎవరైనా చేయొచ్చు, ఏ పార్టీల వాళ్ళైనా చేయొచ్చు. ఫలానా బీసీ వాళ్ళదైతే బీసీ నాయకులే మాట్లాడాలని, ఓసీ వాళ్ళ ఇష్యూ అయితే ఓసీ వాళ్ళే మాట్లాడాలని, ఎస్టీ వాళ్ళ ప్రాబ్లం అయితే ఎస్టీ నాయకులు మాట్లాడాలని, మరి ఇట్లా ఏమి లేదు కదా రాజ్యాంగంలో, అదేం లేదు కదా. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. అసలు రాజకీయం అంటేనే, నాయకులు అంటేనే అందరి వాళ్ళు అవుతారు. వాళ్ళు ప్రజల పక్షాన గెలిచిన తర్వాత ప్రజాపక్షాన్ని పోరాడితేనే అందరి వాళ్ళు అవుతారు కదా. ఆ వేలో కల్వకుంట్ల కవిత గారు కూడా ఆమె ఇప్పుడు సరే అంతర్గతంగా బీఆర్ఎస్లో వాళ్ళ కుటుంబ పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అనేది అది మనందరికీ తెలిసిందే. అన్ని ప్రాంతీయ పార్టీల్లో, జాతీయ పార్టీల్లో వారసత్వ ఇది కోసం జరిగినట్లే ఇక్కడ కూడా అన్నా చెల్లెల మధ్య జరుగుతుంది. అదొక ఇది అది వాళ్ళు సరి చేసుకుంటారు. సరి చేసుకోకపోతే ప్రజలు మీకు రాజకీయపరమైన సంక్షోభం ఉంది, మీకు అప్పచెబితే మీ కుటుంబం ఇప్పటివరకే చాలా బాగా తెలంగాణ సంపదనంతా మంచిగా మీరు మీ కులస్తులు దండిగా వెనకేసుకున్నారు, ఇక జాలేమ్మా
అని పక్కన పెడతారు. అది ప్రజలు డిసైడ్ చేస్తారు. కానీ మల్లన్న కవిత గారిని అంటే ఇప్పుడు ఆ బీసీ ఇది అంతా కూడా మాకే ఉండాలి, అది మా బీసీలకే రావాలి, ఇది ముఖ్యంగా నేనే పోరాడినా, ఇది నేను క్లెయిమ్ చేసుకోవాల్సినటువంటి క్రెడిబిలిటీ కదా, నువ్వెవరమ్మా మధ్యలో అన్నట్టుగా వచ్చే ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడింటో మీరు ఒకసారి చూడండి. చూశారు కదా, ఆమె ఏమన్నా బీసీ బిడ్డనా, కవితకి ఏం సంబంధం, ఆమె ఏమన్నా బీసీ బిడ్డనా, బీసీలతో ఏమన్నా కంచం పొత్తుందా, లేదంటే బీసీలతో ఏమన్నా మంచం పొత్తుందా అంటాడు పుసుకున. ఇది ఇప్పుడు లొల్లి అవుతా ఉంది. మరి ఆడబిడ్డనే జనరల్ వర్షన్లో మనం తీసుకుంటే కంచం పొత్తు అంటే ఇప్పుడు కులాల్లోనే బీసీల్లో కూడా చాలా చాలా చిన్న చిన్న పెద్ద ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కంచం పొత్తు అన్నప్పుడు అంత బంధురీకం ఉందా? జనరల్గా ఎవరుందంటాం ఒక ఇంట్లో, లేదా మనం ఇంటికి ఎవరిని ఆహ్వానిస్తాం బంధువులకి, దావత్తులు కాకుండా వేరే సమయాల్లో ఏదో మనకు రిలేషన్ ఉన్న వాళ్ళని మన వాళ్ళు, మన సామాజిక వర్గం వాళ్ళు అనుకున్నప్పుడు జనరల్గా జరిగేది మంచం పొత్తు, అంటే కంచం పొత్తు, తీసుకెళ్ళి భోజనం పెట్టడం, కలిసి తినటం అనేది ఉంటుంది. అలాగే మంచం పొత్తు అంటే ఆ కులాల్లో వాళ్ళ మధ్య జరిగే వివాహాలు. ఇప్పుడు బీసీల్లో యాదవ కులంలో చాలా కులాలు తెగలు ఉంటాయి, సబ్ తెగలు ఉంటాయి. అందులో దాదాపు ఒక 20 నుంచి 30 తెగలు ఉంటాయి. వాళ్ళందరి మధ్య కంచం పొత్తు అయితే ఉంటుంది, కానీ మంచం పొత్తు అన్నప్పుడు ఆయా కులాల్లో ఉండే చిన్న మేము గొప్ప వాళ్ళు తక్కువ అనే దాంట్లో మ్యారేజెస్ జరగవు. అలాగే ఎస్సీల్లో కూడా యాజ్ ఏ హోల్గా చూసినప్పుడు చాలా తెగలు ఉన్నాయి, చాలా సబ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. కానీ అందరి మధ్య మ్యారేజెస్ జరుగుతాయా? జరగవు. ఆ వెర్షన్లో వచ్చినటువంటిది. కానీ జనరల్గా మాట్లాడేటప్పుడు దాన్ని ఒక నెగిటివ్ సెన్స్లో సమాజం చూస్తూ ఉంది. అంటే మంచం పొత్తనంలోనే అది ఒక 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 రకంగా నెగిటివ్ మీనింగ్గా అది ముందు అదైతే కలుగుద్ది, అది వాస్తవం. అందులో ఒక ఆడ మనిషి ఒక లీడర్ గురించి వ్యాఖ్యానించేటప్పుడు ఆ పదప్రయోగం చేయకుండా ఉంటే బాగుండేది మల్లన్న. అది నేను వ్యక్తిగతంగా కూడా దాన్ని అదైతే సమర్థించలేను, ఖచ్చితంగా దాన్ని ఖండించాలి, ఆయన వెనక్కి తీసుకోవాలని నేను అయితే డిమాండ్ చేస్తున్నా. కానీ మిగిలిన ఆ బీసీ ఇదికి సంబంధించి అయితే మల్లన్న క్లెయిమ్ చేయటంలో తప్పేం లేదు. అలాగే మరి ఏమో రాజకీయంగా మొదటి నుంచి ఏమైనా చేసిందా జాగృతి తరపున అంటే ఏం లేదు. ఆమె అవసరార్థం, రాజకీయ అవసరార్థం, పార్టీలు సైకాలజీ అలాగే ఉంటుందిగా, వాళ్ళ అవసరార్థం ఏదైనా చేస్తుంటారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అంతకుముందు నెగ్లెక్ట్ చేసినటువంటి స్లోగన్స్ను కూడా పట్టుకుంటారు. అంతకుముందు వదిలేసినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కులాల పరంగా వాటిని భుజాన వేసుకొని ముందుకు వస్తారు. ఇది రాజకీయాల్లో ఇవాళ రేపు అన్ని పార్టీల్లో జరుగుతున్నది. అదేం కొత్తగా ఇప్పుడు కవిత గారే ఆమె చేసింది కాదు, అలా అని చెప్పి మల్లన్న మాత్రమే చేస్తున్నది కూడా కాదు. అయితే ఆడబిడ్డ విషయంలో అట్లా మంచం పొత్తుందా అని అనడం మాత్రం ఆయన దాన్ని విత్డ్రా చేసుకొని సరే అది పొరపాటు అయిందని చెప్తేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సో మిగిలిందంతా ఓకే. బీసీ నినాదంలో క్రెడిబిలిటీ ఎవరు వేసుకోవాలి, పూర్తిగా అది నిజంగా కల్వకుంట్ల కవిత గారి పోరాటం వల్లే వచ్చిందని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. ఆమె అవసరార్థం ఆమె ప్రయత్నాలు చేస్తుంది. అలా అని చెప్పి తీన్మార్ మల్లన్న విరోచితంగా పోరాటం వల్లే అది 42% రిజర్వేషన్కి వచ్చిందా? కాదు. ఆయన కూడా అప్పుడు ఎదగాలి, ఇంకా ఎదగాలి, ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఆయనకు ఒక టాపిక్ అవసరమైంది, ఒక ఇష్యూ అవసరమైంది. ఆ ఇష్యూలో భాగంగా ఇది బలంగా ఉంది. ఎందుకంటే ఓటర్లలో ఎక్కడైనా 50%, 55% వాళ్ళే ఉంటారు బీసీలు. కాబట్టి దాన్ని పట్టుకుంటే బలంగా మనకు రాజకీయంగా ఎదగొచ్చు అనేది ఆయన ఆలోచన ధోరణి. అది క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయమే కదా. సో ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. అయితే అసలు ఓవరాల్గా అధికారంలో ఉన్న పార్టీ ఇటు కవిత గారికి కానీ లేదంటే వాళ్ళకి కానీ ఇస్తుందా? వాళ్ళు ఉనికిని కాపాడుకోవడానికి, ప్రభుత్వానికి ప్లస్ అవ్వడం కోసం, వాళ్ళ రాజకీయంగా బలపడటం కోసం ప్రభుత్వం తీసుకునే నిర్ణయమే ఉంటుంది కదా అంతిమంగా. సో కాబట్టి ఈ క్రెడిబిలిటీ ఏదైనా గెలితే కాంగ్రెస్ పార్టీ మొత్తం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది అనుకుంటున్నా నేనైతే. వాళ్ళకి వెళ్తుంది. ఇటు మల్లన్నకి పూర్తిగా వెళ్ళడానికి లేదు, అలా అని చెప్పి కవిత గారికి పూర్తిగా వెళ్ళడానికి లేదు. కవిత గారన్నా ఇంకా ఒక రాజకీయ పార్టీ తరఫున, వాళ్ళ బీఆర్ఎస్ తరఫున ఆమె క్లియర్గా ఎప్పటి నుంచో ఒక పోరాటం చేస్తూ ఉన్నారు. ఏదైనా కూడా అది బలంగా చేస్తున్నారా, ఏదో మమ అనిపిస్తున్నారా అనిపించినప్పుడు కూడా.
సో మల్లన్న వ్యక్తిగతంగా కాకుండా పార్టీ పరంగా సిద్ధాంతాల పరంగా విమర్శలు చేస్తేనే బాగుంటుంది. ముఖ్యంగా ఆడబిడ్డల విషయంలో ఇంకా మాట్లాడేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇట్లా తెలంగాణ సమాజం హర్షించదు. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ, ఎటబడితే అట్ట మాట్లాడితే కుదరదు. సో దాన్ని కవిత గారు కూడా చాలా తెలివిగా ఇప్పుడు ఇది నాకు జరిగిన ఇదే కాదు అవమానం, తెలంగాణ మహిళలందరికీ జరిగినటువంటి అవమానంగా ఆమె చెప్తా ఉన్నారు. సో ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి, ఇది సరైనది కాదని చెప్పి ఆయన గట్టిగా అనకపోతే ఇది ఒక నెగిటివ్ ట్రెడిషన్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ ఇష్యూ వీళ్ళు ఏదో మాకు అంటే మాకంటే మాకు కాదు. అసలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ మొత్తానికి వాళ్ళకి వెళ్తుంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది. వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళు పోరాటం సామాజిక న్యాయం అని చెప్పే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మిగిలిన వాళ్ళకంటే కూడా బలంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆ ప్రయత్నాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు ప్రజలకు ఇచ్చిన మాటని. అందులో భాగంగా ఇది మనం చూడాల్సి ఉంటుంది. నా వరకు అయితే మొత్తం మీద అయితే నిజంగా కొంతవరకు ఆ మాట ఒకటి ప్రయోగం చేయకుండా ఉంటే ఆయన అది అంటే జనరల్గా అది వచ్చినప్పుడు కంచం పొత్త మంచం పొత్త అనేది వాడుకల్లో ఒక జాతీయం అది వస్తుంది. కానీ ఈ సందర్భంలో ముఖ్యంగా మరి ఆమె గురించి మాట్లాడినప్పుడు ఆ మంచం పొత్తు అనేది మాట్లాడకుండా ఉంటే బాగుండేది. ఇంకా సిద్ధాంతం పరంగా ఎంతవరకైనా విమర్శించుకోవచ్చు, అందులో డోకా లేదు.